ఇదొచ్చేసి మనకి పోలో హైలైన్ టాప్ ఎండ్ మోడలు పెట్రోల్ వేరియంట్ 2013 మోడలు. తిరిగిందొచ్చేసి 77,000 అయితే డ్రివెన్ ఉంది. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4,85,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,10,000లో క్లోజ్ చేస్తాను వెహికల్. హైలైన్ టాప్ ఎండ్ మోడలు 13 మోడల్ పోలో. ఇదొచ్చేసి మనకి 2020 మోడల్ అండి. ఎక్సెల్ 6 మనకి ఇది వేరియంట్ వచ్చేసి ఆల్ఫా టాప్ ఎండ్ మోడలు. ఓన్లీ 63,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 9,85,000 అంటున్నారు. పెట్రోల్ వేరియంట్ బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 8,50,000లో అయితే క్లోజ్ చేస్తాను వెహికల్. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఇది వచ్చేసి మనకి హుండా ఎక్సెంట్ అండి. 2016 మోడల్ 48,000 తిరిగింది బండి. ఆటోమేటిక్ వెహికల్. ఎవరైనా ఎక్సెంట్ పెట్రోల్లో ఎవరైనా ఆటోమేటిక్ చూస్తున్నట్లయితే ఇది మనకి బెస్ట్ ఆప్షన్గా ఉంది. ఇది మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 5,80,000 చెప్తున్నాడు. 49,000 తిరిగింది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 5 lakhsలో అయితే క్లోజ్ చేస్తాను వెహికల్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి వేగనార్ అండి. వేగనార్ ఎవరైనా చూస్తున్నట్లయితే 2014 మోడల్ 15 రిజిస్ట్రేషన్. ఓన్లీ 75,000 తిరిగింది బండి అంతే. మనకి ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 3,55,000 అంటున్నారు. 2,90,000 అయితే క్లోజ్ చేస్తాను వెహికల్. 2014 మోడల్ 15 రిజిస్ట్రేషన్ పెట్రోల్ వేగనార్ వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్. మీకు వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్ అయితే చాలా నీట్గా మంచి కండిషన్లో అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ i20 స్పోర్ట్స్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి మనకి 69,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 4,85,000 ఉంది. పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి 4,20,000 అయితే మీకు క్లోజ్ చేస్తాను వెహికల్ వచ్చేసి i20. మంచిగా చాలా అంటే చాలా బాగా నీట్గా అయితే ఉంది వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ ఉందండి. స్విఫ్ట్ 2016 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి 86,000 తిరిగింది. 2016 మోడల్. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 5,80,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,80,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 1 రూపీ కూడా ఖర్చు లేదండి. వెహికల్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మీకు టైర్లు కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్లో 1 రూపీ కూడా ఖర్చు లేదు. ఇది వచ్చేసి మనకి బెలెనో డెల్టా వేరియంట్ 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్. ఇది 52,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి 5,90,000 చెప్తున్నారు. మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5 lakhsలో అయితే క్లోజ్ చేస్తాను వెహికల్. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ పెట్రోల్ బెలెనో వెహికల్. ఇది వచ్చేసి మనకి ఫోర్డ్ యాస్పైర్ అండి. టైటానియం టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్. 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్. ఇది తిరిగింది వచ్చేసి 59,000 తిరిగింది. పెట్రోల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 590 ఉంది. 5 lakhsలో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 2011 మోడల్ i10 ఆటోమేటిక్ స్పోర్ట్స్ వేరియంట్. 72,000 తిరిగిందండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 3,65,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ మాట్లాడి 2,80,000లో క్లోజ్ చేస్తాను. ఎవరైనా 3 lakhs బిలో i10 చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్ స్విఫ్ట్ VXI. ఇది తిరిగింది వచ్చేసి 74,000 అయితే తిరిగింది. 2016 మోడల్ 5,70,000 అంటున్నాడు కస్టమరు. 4,50,000 అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 2016 మోడల్. వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఇది వచ్చేసి మనకి i20 అండి. 2012 మోడల్ స్పోర్ట్స్ ఆటోమేటిక్. ఇది తిరిగింది 56,000 తిరిగింది. పెట్రోల్ వేరియంట్. కస్టమర్ వచ్చేసి 4,60,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4 lakhsలో క్లోజ్ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా కస్టమర్తో మాట్లాడదామంటే మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారంటే ఇంకా ఏమైనా నెగోషియేషన్ చేసేసి ట్రై చేసి క్లోజ్ చేస్తాం మీకు వెహికల్. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ వెహికల్ అండి. 2012 మోడల్ స్విఫ్ట్ డీజిల్. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. ఇది మనకు వచ్చేసి 12 మోడల్ తిరిగింది 86,000 తిరిగింది. డీజిల్ వేరియంట్. ఇది కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్ 4,45,000 ఉంది. మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,65,000 అయితే క్లోజ్ చేస్తాను.